ఇక్కడ జరిగినటువంటి పరిణామం మనం దృష్టిలో పెట్టుకోవాలి. అది ఏమిటి అని అంటే అత్యాచారాలు పెచ్చరిల్లిపోయాయి, విపరీతంగా జరిగాయి. ఒక ఊరిలో 22 మందిని నడిబజారులో మానభంగం చేశారు. బతుకమ్మలను అవమానపరిచారు. వాళ్ళను బట్టలు లేకుండా చేసి బతుకమ్మలు ఆడించారు. బైరాన్పల్లిలో, ఎర్రుపాలెంలో, మిగతా కొన్ని చోట్ల అక్కడ చంపడం అనేది జరిగింది. ఇటు మహబూబ్నగర్ జిల్లా, ఇటు నల్గొండ జిల్లా, ఖమ్మం జిల్లా చాలా చోట్ల కూడా ఈ అత్యాచారాలు పెచ్చుమీరాయి. బైరాన్పల్లిలో అయితే ఒకే రోజు 121 మందిని చంపేశారండి. అది జరిగింది. వేసి అంతా ఒకే చోట బావిలో వేశారు. ఇప్పుడు అక్కడ బురుదు మనకు కనిపిస్తుంది బైరాన్పల్లిలో. కాబట్టి ఇక లాభం లేదని పటేల్ ఎప్పుడైతే నెహ్రూ గారితో మాట్లాడాడో, నెహ్రూ గారు తాత్సారం చేస్తూ వచ్చారు, కానీ పటేల్ సైన్యాన్ని పంపించేశాడు. దాన్ని పోలీస్ యాక్షన్ అని అన్నారు, ఆపరేషన్ అనే పేరుతోటి పిలిచారు. మొత్తం మీద సైనిక చర్య అనేటటువంటిది ఒకటి అనుకున్నారు, కానీ పోలీస్ చర్య కిందని తర్వాతగా దాని పరిణామం చెందింపజేశారు.